ఈ టెంపుల్ చూస్తుంటే సేమ్ గ్రాఫిక్స్ లెక్కనే ఉంది కదా, అట్లనే కనిపిస్తుంది. ఫోటో టైపే ఉందన్నమాట. నిజమంటే నమ్మరు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హ్యాపీ శివరాత్రి. శివరాత్రి స్పెషల్ మేము టెంపుల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇటు సైడ్ వెళ్దామని అయితే అనుకోలేదు, అనుకోకుండా ఇటు వచ్చేసాము. ఇది టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా చెరువు మొత్తం చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది టెంపుల్కి ముందు చెరువు అయితే ఉంది ఇక్కడ. ఈ టెంపుల్కి ముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కూడా. అది కూడా మ్యాప్ పెట్టుకొని వచ్చేసాము. ఈ టెంపుల్ ఏమి మనకు బయటికి ఏం కనిపించదండి. విలేజ్ దాటితే తర్వాత లోపలైతే ఉంటుందన్నమాట. ఒక విలేజ్ దాటి లోపలికైతే రావాలి ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే. కనిపిస్తుంది చూడండి, ఇదే ఆ టెంపుల్. దూరం నుంచి భలే కనిపిస్తుంది కదా. నాకు ఫస్ట్ ఇక్కడ నుంచి చూడంగానే ఏమనిపించింది అంటే సేమ్ అయోధ్యలో ఉంది కదండి రాముడి మందిరం, అలాగే ఉందన్నమాట. అయితే శంషాబాద్లో అయితే ఉందన్నమాట టెంపుల్. కాళీమాత టెంపుల్ అని కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది మ్యాప్లో. కానీ మస్తు విశాలంగా ఉందండి అక్కడికి వెళ్తే. ఎందుకంటే ముందల చెరువు, లోపల టెంపుల్ ఎంత కూల్గా ఉందంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుందన్నమాట. లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఎలా ఉందో. మా బుడ్డోడికి బయట తిరగడం అంటే భలే ఇష్టము. ఎలా వచ్చేస్తున్నాడు చూడండి, ఇద్దరు చేతులు పట్టేసుకొని. ఈ టెంపుల్ నేమ్ కాళీమాత అని చెప్పేసి ఒకటే దేవుడు ఉన్నారని ఏం లేదు, చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. ఇదైతే బెంగాలీ కాళీమాత టెంపుల్ అంటండి. బెంగాల్లో ఇంకా పెద్దగా ఉంటుందంట. ఇదైతే మినీ బెంగాలీ కాళీమాత టెంపుల్ అంట. పైగా శివరాత్రి కావడంతో చాలా మందినే వచ్చారనమాట ఇక్కడికి. లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి టికెట్ అయితే లేదు, జస్ట్ కార్ పార్కింగ్కి మాత్రం ఉంటుంది. ఫుల్ వీడియో నెక్స్ట్.